సూర్యునికి వీపు చేయం. సూర్యునికి వీపు వేయకుండా కేవలం ఆయన దగ్గరికి వెళ్ళేటువంటి ఏకైక దేవాలయం. మనం కోరుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయి. అక్కడ సజ్జోజాతాయ నమః అంటే చాలు ఆ శివుడు మన ఎంబడే ఉంటాడు. అటువంటి ప్రత్యేకమైనటువంటి ఆలయం. అదిగాక మనకు రక్త గణపతి అయినటువంటిది ప్రత్యేకమైనటువంటి మన ఊరిని రాంపల్లి గ్రామాన్ని రక్షిస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి గణపతి దేవాలయం, రక్త గణపతి దేవాలయం. ఆ గణపతి దేవాలయం ఎప్పుడో పూర్వీకులు, తాతలు, ముత్తాతలు, మేము ఎవరం ఇక్కడ ఉన్న వాళ్ళం కూడా పుట్టకుండొచ్చు, మా తాతలు కూడా పుట్టకుండా చప్పుడు పెట్టారు. ఎందుకు పెట్టారు? ఊరు బాగుండాలని. అంటే ఊరికి ఏదైతే వీధిపోటు ఆగ్నేయం నుంచి వస్తుందో అది పోవాలి అనేటువంటి ఉద్దేశం ఉండొచ్చు. నేను అనుకుంటున్నా, అది కూడా నాకు తెలియదు. ఉద్దేశం ఉండొచ్చు. ఆ ఉద్దేశంలోనే మాత్రమే అక్కడ గణపతి ఉన్నది. ఆ యొక్క గణపతికి నమస్కరించుకున్నా గానీ సకల దరిద్రాలన్నీ కూడా పోతాయి. సంకష్టహర గణాధిపతి దేవత ఆ యొక్క రక్త గణపతి నమస్కరించుకుంటే చాలు. ఇక్కడ ఉన్న భక్తులలో అనేకమైన సంకట వ్రతం చేస్తున్న వాళ్ళు ఈ మధ్యలో చాలా ఉన్నారు. కాబట్టి అందరూ కూడా వెళ్ళొచ్చు అక్కడే. పైగా ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. ఛాయాంజనేయ స్వామి అంటారు. దానిపైన బుర్రకథలు కూడా ఉన్నాయి. నా దగ్గర ఇప్పటికీ ప్రింట్ అయి ఉన్నాయి. గత 60 సంవత్సరాల నుంచి కూడా నా దగ్గర ఉన్న బుక్స్ లో ఉన్నాయి. కాబట్టి ఆయన స్వామి ఛాయా వీరాంజనేయ స్వామి. 4 దిక్కుల 4 ఉన్నాయి. రాంపల్లి గురించి చెప్తే అసలు ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, వారం రోజులైనా కానీ తీరినటువంటి చరిత్ర అనేటువంటి ఉంది. ఇక్కడ అనేకమైనటువంటి కొన్ని కనుమరుగైపోతాయి. అంటే కాలానుగుణంగా కొన్ని కనుమరుగైతాయి. కానీ అటువంటి ప్రత్యేకత మా ఊరికి వచ్చిన వాళ్ళు కూడా బాగుండాలి. మేమే కాదు, మా ఊరికి వచ్చిన జనాలు కొత్త వాళ్ళు ఉన్నారు. మా యొక్క కాలనీలలో, మా గ్రామ కాలనీలలో ఉన్నారు, మా గ్రామ పరిసరాల్లో ఉన్నారు. అందరూ కూడా బాగుండాలి. సర్వే జనా సుఖనో భవంతు. రాజా రాజా రామచంద్ర భగవానికి జై.